హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్తో పాటు హెల్తీగా ఉండే ఆమ్లా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక 4 ఆమ్లాస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ముక్కలు చేసుకొని మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే తురిమేసి ఈ విధంగా 4 ఆమ్లాలు తురుము తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో పోపండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పల్లీలు కూడా, ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఎర్రగా అయ్యేంత వరకు చూస్తున్నారు కదా. ఈ విధంగా వేసుకొని బాగా పోపులన్నీ దోరగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చీలండి అండ్ 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చీలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అండి అండ్ మనం తురిమి ఉంచుకున్న ఆమ్లా తురుము అండి, అది కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మీరు చూడొచ్చు, నేను ఒక కప్ వరకు రైస్ తీసుకున్నానండి, కుక్డ్ రైస్ ఇది. సో ఈ రైస్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక రైస్ని కూడా ఆమ్లా మిక్చర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా కలియపెట్టేసుకుందాం. అండ్ దీంట్లోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మన వేడి ఆమ్లా రైస్ రెడీ. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఆల్.